భవానీ భవానీ ఎక్కడ పోయింది? ఒక్కొక్క పనికి 10 సార్లు పిలవాలి పిల్లని. ఎక్కడుందో ఏమో. అమ్మా, నేను గొంతు చించుకొని అరుస్తుంటుంటే ఇక్కడ పడుకుంది ఇది. భవానీ భవానీ వదినా, ఏంటమ్మా తెల్లారలేదా? టైం చూడు, 10:30 అయ్యింది. ఇంట్లో పనులన్నీ అలాగే ఆగిపోయాయి. లేదు వదినా, నాకు చాలా జ్వరంగా ఉంది. థ్రోట్ పెయిన్, కాఫ్ కూడా ఉంది. నాకు అసలు ఓపిక లేదు వదినా. ఆహా, అలాగా. ఆఫీస్ అయ్యి ఉంటే ఈ పాటికి రెడీ అయ్యి తుర్రమనేదానివి కదా. ఈరోజు సండే అని జ్వరము టైం చూసుకొని వచ్చిందా? కథలు చెప్పాలంటే నీ తర్వాతనేనమ్మా. లేదు వదినా, నేను చెప్పేది నిజం. ఇన్ని రోజులు మీరు ఏం చెప్పినా నేను చేశాను కదా. కానీ ఒక్కరోజే నాకు నిజంగా ఓపిక లేదు. అవన్నీ నేను వినను. టాబ్లెట్ టేబుల్ పైన పెట్టాను, వేసుకొని వంట చేయి. నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళేసి వస్తాను. ఈ టైంలో అన్నయ్య ఉంటే బాగుండు. ఏంటి ఇంకా ఆలోచన? దీంతో పెద్ద తలనొప్పి అయిపోయింది.